హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ షర్బాని. నేను మీ కవిత దేవరాజ్. ఈరోజు మనం బోటి గుడాలు చేసుకోబోతున్నాము. ఆల్రెడీ నిన్న నేను పోస్ట్ చేసిన దాంట్లో మీకు ఆల్రెడీ చెప్పాను. బోటీతో నేను 2 రకాలు చేస్తున్నానని. బోటి టమాటా కర్రీ అండ్ బోటి గుడాలు. ఈరోజు నేను బోటి గుడాలు మీకు పోస్ట్ చేస్తున్నాను. ఓకే, మరి బోటి గుడాలు చేసేసుకుందామా? అంతకుముందు మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవేనండి గుడాలు. మా సైడ్ అయితే దీన్ని బొబ్బర్లు అంటారు. దీనికి ఇంకేమైనా కొత్త నేమ్స్ ఉంటే నాకు ఖచ్చితంగా తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీటిని ఒక 2 అవర్స్ ముందు నేను నానబెట్టుకుంటున్నాను. 1 అవర్ నాన్న సరిపోతుంది మనకి. నిన్న బోటి కర్రీ ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు తప్పకుండా ఆ పిక్ని ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో నాకు ట్యాగ్ చేయండి. నేను ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసి మనం విజిల్ పెట్టుకోవాలి. నా కుక్కర్లో అయితే 3 విజిల్స్ సరిపోతుందండి. మామూలుగా కొన్ని కుక్కర్స్కి అయితే ఎక్కువ విజిల్స్ రావాల్సి ఉంటుంది. దానికి 5 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ముక్క మనకి గింజని ముట్టితే ఇలా మెత్తగా అయిపోతుంది. ఇలా అయిపోవాలి. ఇప్పుడు దీని వాటర్ నేను తీసేసుకుంటున్నాను. ఈ వాటర్ మనం కర్రీస్ ఏదైనా వండుకుంటే దాంట్లో కూడా వాడుకోవచ్చు. బట్ నేను ప్రజెంట్ కర్రీ ఆల్రెడీ చేసేసాను కాబట్టి దీన్ని వాడలేక తీసేస్తున్నాను. సాల్ట్ ఉంటుంది కాబట్టి గంజిలాగా కూడా సూప్ లాగా కూడా తాగొచ్చు. బట్ నేను ప్రజెంట్ దాన్ని వాడట్లేదు. పోపు పెట్టుకోవడం కోసం ఒక కడాయిలో ఆయిల్ ఒక 2.5 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది. అది వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, నిన్న పోస్ట్ చేసిన కర్రీలో ఉల్లిపాయలు మిగిల్చాను కదా అవే ఇవి, పచ్చిమిర్చి, కరివేపాకు చూసారా. వీటన్నిటిని వేసి బాగా వేయించుకోవాలి. మనకి మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నా పర్లేదు, హై ఫ్లేమ్లో అయితే మనం దగ్గరే ఉండి వేయించుకోవాలి. దీన్ని బాగా మనకు ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇది ఎవరైనా ట్రై చేశారా ఫ్రెండ్స్? చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మన తెలంగాణ సైడ్ అయితే గుడాలు బోటి చాలా బాగా చేస్తారు. ఏ ఫంక్షన్స్లో కానీ దేంట్లో కానీ బాగా చేస్తారు కదా. మీరు ఎక్కడ తిన్నారు ఇంతకుముందు? ఎలా ఉంది టేస్ట్? ఇంట్లో చేసుకోవాలనుకుంటే మాత్రం ఇదే ఈజీ ప్రాసెసే. మనకు ఒక 1 అవర్ ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది అది. దీంట్లో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. స్నాక్స్కి బాగుంటుందండి ఇది. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఎవరైనా తింటే మాత్రం నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇది బోటి. నేను ఆల్రెడీ దీన్ని కుక్ చేశాను, అంటే ఉడకబెట్టుకున్నాను. ఒక 3 విజిల్స్ వరకు ఉడకబెట్టుకున్నాను నేను. నా కుక్కర్లో మామూలుగా అయితే 7 విజిల్స్ అట్లా పెట్టుకోండి, బాగా ఉడుకుతుంది. అది వేసి బాగా కలుపుకోవాలండి. ఉడికిచ్చింది అయితేనే బాగుంటుంది. బికాజ్ మనం ఇలా పోపులో వేస్తున్నాం కాబట్టి మామూలుగా వట్టి కడిగింది వేస్తే మనకి ఉడకదు. నేను బాగా ఉడికించుకున్నాను బోటీని. ముక్క ఉడికిందా లేదా నేను చూసుకుంటాను. ఆల్రెడీ నేను బోడాలను ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాను, అందుకే దీంట్లో సాల్ట్ చూసి వేసుకోవాలి. ఉడికించిన గుడాలు ఉన్నాయి కదా, అదే మన బొబ్బర్లను బాగా ఉడికించుకున్నాం కదా, వాటిని ఇందులో వేస్తున్నాను. ఇది వేసి బాగా కలిపిన తర్వాత సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే నేను మళ్ళీ కలుపుకుంటాను, లేదంటే మనకు అవసరం లేదు సాల్ట్ వేసుకోవడం కూడా. ఇవి వేసిన తర్వాత కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు మనం బాగా కలుపుకుంటూ మగ్గించుకుంటే మనకి బోటి గుడాలు రెడీ అయిపోతాయి. మనకు తెలంగాణలో అయితే ఇంకా కూర్చుంటే ఫంక్షన్స్లో దాంట్లో బాటిల్స్ పక్కన పెట్టుకొని దీన్ని పెట్టుకొని తింటూ తాగేస్తారు. సూపర్గా ఉంటుంది. అవును కదా? అవునా కాదా? చెప్పండి మీరే, నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా? కొంచెం మూత పెట్టి మగ్గించుకుంటే మనకి ఈజీగా మగ్గిపోతాయి. దాంట్లో వాటర్ అంతా పోయింది చూసారా, నీట్గా అయిపోయాయి. ఫ్రై చాలా బాగా అయింది, స్మెల్ సూపర్గా వస్తుంది. ఫ్రెండ్స్, టేస్ట్ చేస్తారా? చేయండి మరి. ఇదిగోండి.
పక్కన బాటిల్ మాత్రం అడగండి, అది మీరే అరేంజ్ చేసుకోండి. ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నా ఛానల్ని ఫుల్ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నాకు ఫుల్ సపోర్ట్ అవుతుంది. తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.